ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. కొంతమంది సిస్టర్స్ అక్క ఈ సంవత్సరం నుండి వారాహి నవరాత్రులు చేసుకోవాలనుకుంటున్నాం అక్క, మాకు పూజ సామాగ్రి కోసం చెప్తారా అని అడుగుతున్నారండి. వాళ్ళ కోసం అండి ఈ వీడియో. ఏమీ లేదండి, ఎటువంటి ఆడంబరం ఏమీ పడొద్దు. మీకు నచ్చితే అమ్మవారి ఫోటో తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర అమ్మవారి ఫోటో లేకపోతే చక్కగా అమ్మవారికి రూపంలో ఉన్న లక్ష్మీ అమ్మవారి అయినా లలిత అమ్మవారి ఫోటో దగ్గర అయినా మనం దీపం పెట్టుకోవచ్చు. లేదంటే మీరు పటం పెట్టుకోవాలంటే పటం కూడా పెట్టుకోవచ్చు. అయితే చాలామంది మనకి సోషల్ మీడియాలో చాలా రకాలుగా అమ్ముతున్నారు అక్క. కుంకాలని అమ్ముతున్నారు. ఆ కుంకాలు అంటే వారాహి అమ్మవారి కిట్ అని అమ్ముతున్నారు. అది కొనుక్కోవచ్చు అంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే దానిలో ఇన్వాల్వ్ అవ్వనండి. మన ఇంటి దగ్గర తృప్తిగా పసుపు కుంకుమ అక్షతలు, ఆ తర్వాత ఎర్రటి పువ్వులు, ఇంకా ఏంటంటే తాంబూలము రోజువారీ అమ్మవారికి సమర్పించాలి కాబట్టి తాంబూలం అయితే ఇవ్వండి. తాంబూలం అంటే మనకి తమలపాకులు అయితే మంచిగా అమ్మవారికి ధూపం ఇవ్వాలి. అలాగే మంచి వాసన వచ్చిన అగరబత్తులు అయితే తెచ్చుకోండి. ఎరుపు ఒత్తులు అయితే ఉండాలి. పసుపు కుంకుమ అక్షతలు, ఆ తర్వాత కర్పూరము, ఇలానండి. దీంతో అమ్మవారికి రోజువారీ 9 రోజులు పూజ చేసుకోవచ్చు అండి. అయితే ఎవరి స్తోమత బట్టి వాళ్ళు చేసుకుంటారండి. రోజు అంటే ఉద్వాసం చెప్పే రోజు మాత్రం అమ్మవారికి గాజులు పెట్టాలి, రవిక అలాగే చీర కూడా పెట్టాలన్నమాట. స్తోమత ఉన్న వాళ్ళకి. స్తోమత లేని వాళ్ళు రవిక పెట్టినా సరిపోతుందనమాట. గాజులు సమర్పించాలి, అంతేనండి. ఎటువంటి ఆడంబరాలకి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. గుప్తంగా చేసుకునే